గిన్నెలు ఉన్నాయా? గిన్నెలు ఉంచుకొని ఇప్పుడు దాకా ఏం చేసినావు? అబ్బా కడుగుతాను అబ్బా, చాలా ఉన్నాయి. సరే కాసేపు కూర్చొని కడుగుతామని చెప్పున్నా. టైం ఎంత అయింది చూడు. అయ్యింది. ఎంతలోకి వెంటనే కడిగేసేస్తాగా, ఎంతలోకి వెంటనే కడిగేసేస్తా. ఇంట్లో కడిగేసేస్తావా? అయితే నీకు ఒక ఛాలెంజ్. ఏంటది? 15 మినిట్స్లో ఆ గిన్నెలు మొత్తం కడిగేస్తే ఎన్ని ఉన్నాయి? చేయలేదబ్బా ఇంకా వీడియో. చాలా ఉన్నాయి గిన్నెలు. ఈ గిన్నెలన్నీ నువ్వు 15 మినిట్స్లో కడిగేస్తే నువ్వు అడిగింది ఒకటి ఇస్తా. ఇస్తా 15 మినిట్స్, ఇంకొక 5 మినిట్స్ 20. అబ్బా గిన్నె చూడబ్బా ఒకసారి, ఎన్నో చూడొక్కసారి గిన్నెలు. ఇంకో ఆప్షనా? అయితే 5 మినిట్స్ తీసేసి 10 మినిట్స్లో కడిగేసి 5 మినిట్స్ యాడ్ చేసి 15 మినిట్స్ చేస్తే నువ్వు అడిగింది ఇస్తా, లేకపోతే లేదు. దిస్ ఈజ్ ఛాలెంజ్. అబ్బా ఒక్కసారి చూడబ్బా, ఈ 15 మినిట్స్లో అయిపోతాయి. చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయంటే ఒక 1 అవర్ ఇచ్చానా? 1 అవర్ కాదు, కనీసం ఒక 20 మినిట్స్. లేదు 15 మినిట్స్. అదే ఛాలెంజ్ అంటే ఛాలెంజే. అది నువ్వు చేస్తే చెయ్యి, లేదంటే నో. ఇప్పుడు టైం ఎంత అయింది? ఇంకో 6 అయింది. 6 కల్లా అయిపోవాలి. సరే ఓకే, స్టార్ట్. క్లీన్ చేయడానికే పట్టించుకోబ్బా. ఇంకేందా, నువ్వు ఎన్నైనా జ్యోతి కడిగే వాళ్ళకి తెలుస్తుంది. అందుకే మా మగవాళ్ళు ఎప్పుడెప్పుడు కడుక్కోండి అని చెప్తారు. మీరేమో ఒకసారి చేసేస్తాం చాదిస్తాం అన్నట్టు చేస్తారు. మధ్యాహ్నమా, ఉదయమా, నైట్? అవుతుందా అంటావా? అయితే అంటావా? అవుతుందా అనుకుంటా. టైం కలిసి చూస్తే టైం అవుతుంది కానీ గిన్నెలు అవ్వవు. బాగానే చేస్తుంది. ఏంటి ఇప్పుడు మీ అమ్మను రావాలా? అమ్మ అంటున్నావు. నేను ఒకటి బుక్ చేసుకుంటాను. మరి దానికి నేను విన్ అయితే దానికి అమౌంట్ నువ్వే పే చేయాలి. ఈ 10,000 20,000? జస్ట్ 250. ఓకే ఓకే, నువ్వు ఫినిష్ చేయలేకపోతే నేను బుక్ చేసుకుంటా, దానికి నువ్వు పే చేయి. నువ్వైతే 100లో బుక్ చేసుకో. అదేంటి? నేను కష్టపడ్డా కాబట్టి 250. నువ్వు ఖాళీగా ఉండి ఎంజాయ్ చేస్తున్నావు కాబట్టి నీకు 100. మీరు ఎప్పుడు అంత అంటారు, మేమే కష్టపడుతున్నాం అంట. మేము ఏదైనా చేస్తున్నట్టు. గెలిచేలా ఉన్నావే. గెలవాలనే ఛాలెంజ్ లేకపోతే ఒక 1/2 అవర్ పట్టేది అనమాట. నేను రుద్దుతున్నావా అటు కడిగేస్తున్నావా? చూడరాదు. జాగ్రత్త, మళ్ళీ పగిలితే మళ్ళీ నేనే కొన్నాను. నా మీద కోపం వాటి మీద చూపిస్తున్నట్టుంది. అలాంటిది ఆల్రెడీ 5 మినిట్స్ గాన్. ఇంకా 10 మినిట్సే ఉంది. ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్.
అయిపోయేటట్టే ఉందిగా. బోర్ని నేను అయిపోవాలనుకుంటుంటే నువ్వేంది అయిపోయేటట్టుందిగా అంటున్నావు. చాలా నింపేసేసా. ఆల్రెడీ టైం ఇంకా 5 మినిట్సే. 5 మినిట్స్. అమ్మ అయిపోయా అబ్బుతాయా అబ్బా అబ్బా మనసులో అవ్వకూడదని కోరుకుంటున్నావా? అయిపోయినాయి కదా, ఇంక 4 అయితే అయిపోయినట్టే కదా. అప్పుడు ఎప్పుడైతే 5 మినిట్స్లో అయిపోతాయి. చూడండి ఎందుకో నేనే విన్ అవుతానని అనిపిస్తుంది. ఎందుకో నేనే విన్ అవుతాననిపిస్తుంది. అట్లా కోరుకుంటున్నావు. కోరుకునేదే ఉంది, మనమే విన్ అవ్వాలనుకుంటాం కానీ సాటి మనిషి నీ భార్య విన్ అవ్వాలని అనుకోవట్లేదా? నువ్వు నేను పోటీ పెట్టుకున్నప్పుడు నేనే విన్ అవ్వాలనుకుంటాను, నువ్వు వేరే వాళ్ళతో పోటీ పెట్టుకున్నప్పుడు నువ్వు విన్ అవ్వాలనుకుంటా. లాజిక్ బాగానే చెప్తుంది. దేవా ఎవరు మన ఇంటి కింద ఉన్నారు దేవా? అంతే. సామెత ఉంది, పాత సామెత నాకు రావట్లేదు కానీ నేల చక్కగా లేక అదేనా నాకు రాట్ల సామెత. ఇల్లు అలకటం రాక నేల చక్కగా లేదు అన్నట్టు అదేనా? అది కాదు కానీ ఎన్ని గిన్నెలు కాగేసిందండి చూడండి, ఇవన్నీ సనే కాగేసింది. కుక్క టైమ్ ఇస్ అప్. 6 అయిపోయిందండి. 6 అయిపోయింది. ఇంకెన్ని ఉన్నాయి? నాకు 20 మినిట్స్ ఇచ్చినట్టయితే ఇస్తారు, హాఫ్ అన్ అవర్ ఇస్తారు. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ ఇన్ టైంలో చేయాలి. యూ లూజ్, ఐఎమ్ విన్. చూద్దాం, 20 మినిట్స్ అన్నావుగా, 5 మినిట్స్లో చేస్తావో లేదో చూస్తా. ఆ తల్లి చూడండి బట్టలు తీసుకొచ్చింది పై నుంచి. గుడ్డమ్మ నువ్వు అక్కడ పెట్టేస్తే మమ్మీ మడతేస్తుంది. అందుకే ఇంట్లో ఆడపిల్లలు ఉండాలంటారు. ఓకే ఆడుకోపో. గిన్నెలు కడగటం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? ఏది ఈజీ కాదు, మరి చేస్తుంటే అదే అలవాటు అయిపోద్ది. మరి రోజు నేను చెయ్యట్లేదే. నువ్వు చేయట్లేదు నేను అనలేదు కదా, మరి రోజు నువ్వు ఈజీ అనుకుంటున్నావు అంటే మరి చేస్తే అలవాటు అవుతుంది అని అంటే మరి చేయనట్టేగా. నువ్వు 20 మినిట్స్ ఇచ్చినా సరిపోయేటట్లేదు, హాఫ్ అన్ అవర్ కావాలేమో. నువ్వు ఇయ్యవుగా కానీ 20 మినిట్స్కి కూడా 2 మినిట్స్ టైం ఉంది. అవునా? ఏందబ్బా టైం అంత స్పీడ్గా అయిపోతుంది. మామూలు ప్రవమన్న స్పూన్లు చూడు ఎన్ని స్పూన్లు వేశారు. ఇన్ని స్పూన్లా?
కవర్ పెడుతున్నావా మిషన్కి? పెట్టి మరి. రావట్లేదా? నేను పెట్టానా? ఓకే. 20 minutes కూడా సరిపోవాలి. అది టైం 20 minutes అయిపోయి 1 minute అయింది. నీకు 1/2 hour కరెక్ట్. ఫ్రెండ్స్ ఎన్ని గిన్నెలు అయినాయి చూడండి మొత్తం. ఇప్పటికీ అవ్వలేదు, ఇంకా ఉన్నాయి అందులో చూడండి. మొత్తం తినేసేసరికి ఇంకొక 5 minutes పడుతుంది. మరి ఏమనుకుంటున్నావు పని? ఇంట్లో ఆడవాళ్ళు చేసే పని అంత ఈజీ కాదు. ఇప్పటికైనా అర్థం అట్లా నీకు అర్థం అవ్వాలని నేను లేటుగా రుద్దాను. అలానే అంటే ఆడవాళ్ళు పడే కష్టం నీకు తెలియాలని నేను లేటుగా రుద్దా. లేకపోతే 10 minutes రుద్దేదాన్ని. అంటే కావాలనే లేట్గా చేస్తాం అన్నమాట. నాకు ఇప్పుడు అర్థమైంది. నా కష్టం నీకు తెలియాలనే లేటుగా రుద్దా. లేకపోతే 10 minutesలో రుద్దా అవతల పడేసేదాన్ని. అర్థమైందా? సండే. సరే కానీ ఎందుకు ఇలా ఏడైనా గుర్తులేదులే. సామెత గుర్తొచ్చింది, అలా రావట్లేదు నాకు. అని డ్యాన్స్ అయ్యి అదేం డ్యాన్సు? ఏం డ్యాన్స్ చేస్తున్నావు నువ్వు? డీజేనా? ఏ డ్యాన్స్ అయ్యి స్పెట్స్ పెట్టి డ్యాన్స్ చేస్తున్నారండి. ఏం డ్యాన్స్ అది? డీజే పాటలా? డీజే డ్యాన్సా? తీన్ మార్ డ్యాన్స్ అయ్యి. తీన్ మార్ అట్టేస్తారా? నువ్వే కొత్తగా కనిపెట్టినావా? టైం ఎంతుంది? 50 టోటల్ కంప్లీట్ అయిందని అవ్వలేదు కదా ఇంకా. గిన్నెలు అయిపోయినాయి. ఎంత అయిందో తెలుసా టైము? ఫ్రెండ్స్ గిన్నెలు అయితే మొత్తం కడిగేసింది. కాకపోతే మనం ఇచ్చిన టైం కన్నా ఎక్కువ కడిగేసింది. 28 minutes పట్టింది మొత్తం గిన్నెలు కడగటానికి. అందువల్ల తన ఛాలెంజ్లో ఓడిపోయింది. ఓడిపోయినావు నిజం. నీ మనీతో నువ్వే తీసుకో. నేను ఒకటి బుక్ చేసుకుంటా, దానికి మనీ కట్టి. 100కి ఏం వస్తాయి బుక్ చేసుకుంటే? ఏదైనా రాని ఫస్ట్ అసలు డీల్ అదేగా. నాకు 250లో నీకు 100. నాకు అది వద్దు, నువ్వే బుక్ చేసుకో 100 రూపీస్. ఇప్పుడు కూడా ఓడిపోయాక కూడా అంతే. బుక్ చేసుకో, కడతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇంక ఇదంతా టాప్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.